వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల DCC అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణను నియామకం చేయాలని కోరుతూ TPCC అధ్యక్షుడిని కోరనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ఆడెపు చంద్రకళ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్లు వెల్ముల స్వరూప, మడుపు శ్రీదేవి, పలువురు నాయకులు పాల్గొన్నారు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉండే 5 సంవత్సరాలు చేసినప్పటికీ చెన్నారెడ్డి గారితో సుధా చొక్కాల వెంబడి తిరిగిన వ్యక్తిగా ఇంట్లోనే ఆయన అడ్డు అయినా కానీ ఈయన నేను పోను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెప్పి పేరున్నది. ఇప్పటి వరకు ఈనాడు కొంత వరకు పేరున్న వ్యక్తిగా మీ అందరి సహకారం ఉంటే నేను ముందుకొచ్చి మన బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల తరఫున నేను అందరికీ ఒక బీసీ నాయకులకు మా శ్రీధర్ బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, CLP ఉపనేత జీవన్ రెడ్డి గారు కానీ, ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేమందరం కలిసి అందరం ఉమ్మడిగా పోయి మరి నాగుల సత్యనారాయణ గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవం తీర్మానం చేసినప్పుడు అందరం ఒప్పుకొని మేము అందరం కలిసిపోయి రాజన్న జిల్లా అధ్యక్ష పదవి మొట్టమొదటిగా నాగుల సత్యనారాయణ రావాలని చెప్పి ఏర్పడినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పట్టణ కాంగ్రెస్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరం కూడా ఈ చోట ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని నాగుల సత్యనారాయణ గౌడ్ గారి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని చెప్పి మేమందరము మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ఉద్దేశాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ నగరానికి వెళ్ళి మా TPCC అధ్యక్షునికి వివరించి ఒక బీసీ నాయకుడిగా గత 40 సంవత్సరాల నుండి సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుని కాలం నుండి నేటి వరకు ఏ పార్టీ పదవి, నామినేటెడ్ పదవులు ఆశించకుండా పార్టీకి కంకణబద్ధులై పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తున్నటువంటి మా అన్నగారు, ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పదవి ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో అందరం కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఏకాభిప్రాయంతో అన్నగారి అభ్యర్థిత్వాన్ని, అన్నగారి DCC అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రేపెల్లుండి హైదరాబాద్ వెళ్ళి వారికి కూడా మా పెద్ద నాయకులకు, మా అగ్రనాయకులకు వివరించి వాళ్ళందరితో మాట తీసుకొని తప్పకుండా సిరిసిల్ల రాజన్న జిల్లా మొదటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా సత్యన్న గారు ఉంటారనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా మీ పాత్రికేయుల సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీ ద్వారా సిరిసిల్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న జిల్లా కొత్తగా ఏర్పడ్డ తరుణంలో మరి DCC ప్రెసిడెంట్గా మరి పెద్దలు సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గారు ఉన్నారు. మరి వారిని మేమందరం అన్ని మండలాలలో సిరిసిల్ల టౌన్ కౌన్సిలర్స్ కానీ, అందరు నాయకులు కానీ అందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొని రేపు మరి గాంధీ భవన్కి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మరి ఏకగ్రీవంగా మరి నాగుల సత్యనారాయణను DCC ప్రెసిడెంట్గా చేయాలని మా అందరి ఉద్దేశం తెలుపుకుంటూ మరి మా అందరిలో తాను చాలా రోజుల నుంచి సీనియర్గా ఇక్కడ ఉన్న వారిలో అందరికంటే పెద్ద వ్యక్తిగా మేము గౌరవించి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అయిన సందర్భంగా గతంలో కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు DCC అధ్యక్షులు ఒక్కరిగా ఉంది. ఇప్పుడు 4 జిల్లాలుగా ఏర్పడినప్పుడు 4 DCC అధ్యక్షులు ప్రక్రియ మొదలైనది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకుడు శ్రీ నాగుల సత్యనారాయణ గౌడ్ గారిని జిల్లా DCC అధ్యక్షునిగా ఉండాలని చెప్పి మేము సిరిసిల్ల టౌన్ కౌన్సిలర్లం మరియు మహిళా సంఘం, కాంగ్రెస్ మహిళా సంఘం మాజీ కౌన్సిలర్లు మరియు మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రకళ గారు, మేడం శ్రీదేవి గారు,
ఆత్మూరు బాలరాజు గారు, వైద్య శివప్రసాద్ మండల ప్రెసిడెంట్ గారు, నంది శంకర్ మాజీ కౌన్సిలర్, ఇంకా సీనియర్ నాయకులు గజపెంకర్ నారాయణ గారు, సీనియర్ నాయకులు రాములు గారు, రామయ్య గారు, చాలామంది మండలం నుంచి వచ్చిన వెంకటరెడ్డి గారు కానీ, మన మల్లేశం గారు కానీ, కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు కేటీఆర్ నియోజకవర్గంలో ఇంత మనకు ఒక మంత్రిగా ఉన్న మనం చెక్కు చెదరకుండా ఉన్న వ్యక్తులే ఈనాడు ఉన్న కాంగ్రెస్. మైనార్టీ నుంచి కలీం గారు, మాజీ కౌన్సిలర్ మన చొప్పదాని ప్రకాష్ గారు, వీళ్ళందరూ ఒక ఇంత తాకిడి తుఫాన్ వచ్చినా కానీ పోకుండా ఉన్న వ్యక్తులం మేము కాంగ్రెస్ సీనియర్ నేత మన సత్తన్న గారికి డీసీసీ కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా అయిన సందర్భంగా మన అధిష్టానం డీసీసీ అధ్యక్షులు మనం వేస్తారని చెప్పి అందరూ పేపర్లో చూస్తూ ఉన్నాం. మా అధిష్టానం చూస్తా మేము కోరుతా ఉన్నాం. మా సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ వారి ఓత్బలంతో వారి ఆశీస్సులతోటే మన సిరిసిల్ల మన అధ్యక్షులు డీసీ అధ్యక్షులుగా ఉండాలని చెప్పి నా సత్యనారాయణ గారు మేమందరం ఎక్కువగా తీర్మానించాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. ఈరోజు ఎంఆర్సీ భవన్లో జిల్లా స్థాయి సిఆర్పీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఈఓ పరబ్రహ్మమూర్తి, సిఆర్పీల జిల్లా అధ్యక్షులు దేవేందర్, ఉపేందర్, వెంకటస్వామి, జిల్లాలోని అన్ని మండలాల నుండి సిఆర్పీలు పాల్గొన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ హై స్కూల్స్లలో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వచ్చాక నాకు అప్లికేషన్స్ మరి ఏమొచ్చిందో తెలియదు. ఒకసారి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి వాటిని ఏర్పాటు చేద్దాం, బృందాలను ఏర్పాటు చేద్దాం. కాబట్టి మీరు హై స్కూల్స్ విజిట్ చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్సీసీ నుంచి నాకు 1-2 డేస్లో మండే ట్యూస్డే కల్లా నాకు కన్సర్న్ హెచ్ఎంతో అప్లికేషన్ తీసుకొని నాకు యోగా కార్యక్రమం ఆ స్కూల్స్లలో ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఒక 1.5 అవర్ మీరు ఒక్కొక్క స్కూల్ మన టీచర్లు ఉంటారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు అది స్పోర్ట్స్, తర్వాత ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ దీనికి సంబంధించి కూడా ప్రపోజల్స్ పెట్టి లేని స్కూల్స్ ఏంటి వాళ్ళు విల్లింగ్ ఉన్నారా లేదా అని ఒకసారి తెలుసుకొని నాకు దానికి సంబంధించి అది కూడా అప్డేట్ చేసుకొని దానికి అనుగుణంగా మన మండలంలో మన జిల్లాలో ఉండేటువంటి స్కూల్ ప్రాపర్గా డేటా మెయింటైన్ చేసుకొని మరి అందరి పిల్లలకి చదువు వచ్చేటట్టు, అందరి పిల్లలు 100% రిజల్ట్ సాధించేటట్టు, ముఖ్యంగా ఎస్ఎస్సిలో కూడా అందరి పిల్లలు 100% రిజల్ట్ సాధించే విధంగా మనం యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని రోజు సాయంత్రం బిఫోర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ప్రత్యేకమైనటువంటి క్లాసులు నిర్వహించి దానికి మీ వంతు తోడ్పాటు అందిస్తే మనం విద్యాపరంగా ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి మరి మీరందరూ కూడా ఈ సర్వశిక్ష అభియాన్ తర్వాత జిల్లా విద్యా శాఖకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి మరి మీ సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి మరి అన్నీ మనం అనుకున్నటువంటి టార్గెట్స్ అచీవ్ చేసి మనం మరి ప్రగతి పథంలో ముందుండాలని నేను గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. ఈ రోజు కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఇల్లంతకుంట మండలంలో దాచారం గ్రామంలో విద్యుత్ దీపాలను ప్రారంభించడంతో పాటు మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే రసామయి బాలకిషన్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడిసె ఐలయ్య, జెడ్పీటీసీ సిద్ధం వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండె సరోజన, సెస్ డైరెక్టర్ రమణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ మన గంగాధర్ గారు, ఎంపీటీసీ గారు చేయడానికి కోసం కృషి చేశారు. వారి సెస్ డి గారికి, సెస్ వారికి ఈ సందర్భంగా నేను నాకు మహాదృష్టంగా భావించుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం కొత్త జిల్లా వచ్చినాక
ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ వసతులు ఇప్పుడే వారిని కలవడం జరిగింది స్కూల్ కాంపౌండ్ లో, అన్నారు కూడా నాతో ఇక్కడ క్లాస్ రూమ్స్ అయినా టాయిలెట్స్ అయినా అనుకున్న రీతిలో బాగాలేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం సూపర్విజన్ ఎంక్వైరీ చేసి మనం ఇంకా కొన్ని మెరుగుదనం తీసుకురావాలని ఎట్టి పరిస్థితుల్లో సార్ ఇది మన కొత్త జిల్లా 100% మనం అనుకున్న రీతి కన్నా సూపర్విజన్ పాత జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎంత ఉన్న దానికన్నా 2 నుంచి 3 రెట్ల వరకు సూపర్విజన్ ఎక్కువ చేయాలనే మా ఆశ కూడా. సూపర్విజన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆన్ ద గ్రౌండ్ మనం రిజల్ట్ చూపించడానికి మేమందరం కృషి చేస్తాం, దానికి రెడీగా కూడా ఉన్నాము. మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చిన సంతోషం. రానున్న కాలంలో నన్ను మీరు మళ్ళీ అకస్మాత్తుగా చాలాసార్లు చూస్తారని నమస్కారం గారికి కూడా నాకు కూడా ఇద్దరికి కూడా మరి ఆ కార్యక్రమం అనేది ఇక్కడ నుంచి మొదలు కావడం, పల్లెకు వెలుగు వచ్చింది, వెలుగుతోని మొదలు కావడం అనేది నిజంగా అభివృద్ధిలో కూడా ఎప్పుడు వెలుగుగా ఉంటుంది అన్నటువంటి భావన మాకు కలిగించినటువంటి దాచారం, అలాగే పల్లె వాళ్లకు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి గౌరవ ఎంపీపీకి, జెడ్పీటీసీ గారికి, గౌరవ సర్పంచ్, అలాగే ఎంపీటీసీ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారికి, అలాగే అధికారులు అందరికీ కూడా, ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు 2 విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఎమ్మెల్యేతోనే సాధ్యం కాదు, ఎంపీపీతోనే సాధ్యం కాదు, కలెక్టర్తోనే సాధ్యం కాదు. ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా మీ భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి జరగడం అనేది జరగదు. మీ మద్దతు, మీ భాగస్వామ్యంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. దీనికి ఇవాళ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సందర్భం. చాలా సంవత్సరాలుగా చాలా మంది వచ్చారు, మాటలు చెప్పి పోయిరా అని చెప్పారు. కానీ మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మాటలతో కాదన్నా మనం ప్రజల అభిమానాన్ని పొందాలంటే చేతులతో మాత్రమే పొందాలన్నటువంటి నిజంగా మా తమ్ములందరూ కూడా, వేణు కావచ్చు, అలాగే ఐలన్న కావచ్చు, రమణన్న కావచ్చు, అందరు యంగ్స్, కేటీఆర్, మన మంత్రి గారితో సహా, కలెక్టర్తో సహా మేమంతా యువకులం చేద్దామని ప్రతి క్షణం ఆరాటపడేటోళ్ళం. ఒకటికి ₹1 అంటే ₹20 పనిచేయాలని ఆరాటపడేటోళ్ళమే. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాను కాబట్టి రానున్న కాలంలో దాచారంతో పాటుగా నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. లైట్లు అయితే ఆన్ నుంచి చేసినా కానీ కింద మట్టి కనబడతా ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక మంచి సీసీ రోడ్ ఏదైనా వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందని కంపల్సరీ నేను అడిగినా కూడా కంపల్సరీ అంటున్నాం. అంటే ఒక్కొక్కటి ఒక సంతోషము మెల్లగా మెల్లగా చేద్దాం. మొన్ననే జిల్లా తీసుకొచ్చుకుంటే అన్ని చేస్తాం, మంచిగా చేస్తాం. మీరు నిమ్మలంగా ఉండురి. ఒక్క నిమిషమే అయితే నేను ఇంకా మొదలు పెట్టక బాపు, ఒక్క నిమిషమే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పేరు పేరున రాసుకొని, మొన్న కూడా తెనువానిపల్లి నుంచి దాచారం నుంచి ఒక బీటీ డాంబర్ రోడ్ అనుకున్నాం మనం. అది కూడా టెండర్ అయిపోయింది. కొద్దిగా వానకాలం కాబట్టి మళ్ళీ డాంబర్ వేస్తే మళ్ళీ లేచిపోతుంది కాబట్టి కొద్దిగా ఆగిండు కాంట్రాక్టర్. అది కూడా పని చేపిస్తాం. ఇట్లా ఒక్కొక్కటి రాసుకొని మెల్లగా దయచేసి మీరు కూడా ఒకటే రోజే మొత్తం ఊరంతా మారిపోవాలి, మన సిరిసిల్ల లెక్క మన దాచారం కావాలంటే కాదు. దయచేసి దాచారం సిరిసిల్ల కావడానికి చాలా టైం పడుతుంది. కానీ అయినప్పటికీ కూడా మీ మౌలికమైనటువంటి వసతులు ఏమేమి ఉన్నాయనేది, టాయిలెట్స్ అయితే 100% అయిపోయినాయి. ఒకవేళ ఒక్కటి బాగా కూడా ఒక్క నిమిషమే, అప్పటి నుంచి చూస్తున్నా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషమే. మీరు ఏ ఊరు అంటున్నా? తెనువానిపల్లి గురించి నువ్వు అప్పటి నుంచి 2 విషయాలు. డాంబర్ రోడ్ అనేది తెనువానిపల్లి నుంచి దాచారం మీరు ఎవరు అడగలేదు. మేమే తప్పకుండా ఈ పల్లె నుంచి దీనికి ఒకటి అవసరం ఉన్నదని చెప్పేసి మేము డాంబర్ రోడ్ కూడా ఒకటి తీసుకొచ్చినాం. డాంబర్ రోడ్ వేపిస్తాం, మీ ఊరికి మంచిగా నున్నగా చేపిస్తాం, ఇబ్బంది లేదు, ఆధారిపోతుంది. 2వ విషయం ఏంటంటే ఏమైనా బిల్లులు అయిపోతే పైసలు అనేది ATM లో ఉన్నట్టే. దయచేసి ₹1 కూడా మీకు బాకీ పడడం. మీ బాయకాల పైసలు అనేది రోజు మీరే ఓరి పైసలు మేము కడతాం, అందులో ఇబ్బంది ఏం లేదు. అవి కూడా పైసలు మీకు ఇస్తాం. అట్లాగే ఇంకుడు గుంతల పైసలు అనేది ఆగాయ బాబు, ఇక ఎక్కువ అయిపోయింది, ఒక్క నిమిషం ఆగాలి. అయితే ఇంకుడు గుంతల ఒక్క నిమిషం ఎందుకు చెప్తానని చెప్పని గారు అరే చెప్తున్నానయ్యా. నేను 2 విషయాలు నీ దగ్గర చాలా క్లియర్ గా చెప్తున్నా. ఒకటే విషయం, ఆల్రెడీ నువ్వు 100% నన్ను అడిగినావు, నేను నీకు చెప్పాలి. దాని మీద నువ్వు మళ్ళీ ఒకసారి దాన్ని చేసిన తర్వాత నీకేమైనా ఇబ్బంది ఉంటే కానీ నన్ను అడుగు. కానీ అదే పనిగా అనేది నువ్వు యాడ్ నుంచి సురువైందంటే మన ఇద్దరికి ఫస్ట్ మన అంతగిరి పోషమ్మ తాళలో సురువైంది పంచాయతీ, అక్కడ నుంచి నడుస్తుంది మన ఇద్దరు. అయితే అక్కడ నుంచి నీకు విషయం ఏంటంటే ఒక 2 విషయాలు. మొన్నటి దాకా కోర్టుకు పోతే అది మొన్ననే అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అది టెండర్ పెడుతున్నారు. దానితో పాటుగా తెనువానిపల్లిలో కాళ్ళకు మట్టి అంటే ఇవ్వకుండా సీసీ రోడ్లు ఎత్తా. ఎప్పుడు కానీ సర్పంచ్ తమ్ముడు చెప్తూనే ఉంటాడు, ఆ రోడ్ వేపిస్తా, మీకు బీటీ రోడ్ తీసుకొస్తా. ఇవన్నీ నేను చేసే పనులే, నాకు వదిలేరుగా. నా పనులు నేను చేస్తా. మీ పనులు ఏంటంటే ఏదైనా పని వచ్చినప్పుడు మీరు కూడా దానిలో భాగస్వామ్యం. ఇప్పుడు మనం లైట్లు వేసినాము, లైట్లు తీసుకొచ్చినాం, దీని మీద మనం కృతజ్ఞత ఉండాలి. పొద్దున్న దాకా వెలిగించుకున్నారు అనుకో, దాన్ని లేనట్టు లెక్కుంటే దాన్ని
దాని ఒక పద్ధతులను వాడుకోలేదు. ఇంకొక ముచ్చట మంచి బాబు ఒక మంచి ముచ్చట అడిగాడు, బిడ్డ మరి గీ నుంచి గీడు పోవాలి కదా, జర ఈ నుంచి ఈ రోడ్ మోకాల గడ్డు కూడా కలిస్తే మంచిగా ఉంటుంది అని అడిగాడు. జక్కపూర్ పోవాలంటే మనం రోడ్ ఎక్కుతాం చక్కగా సిద్దిపేట అదే దానికి బీటి డాంబర్ కావాలి, కింద నడవం కదా మనకు డాంబర్ కావాలి. ఇటు నుంచి ఇటు ఒకటి పెట్టేసేసి ఇటు నుంచి ఇటు ఒకటి బిడ్డలాపూర్ కూడా ఇబ్బంది ఏం లేదు. ఇటేమో బాంబారు ఉన్నాడు, ఇటు బాగున్నాడు, ఇద్దరు మంత్రులే, మనకు పైసలకు డోకనే లేదు. ఇద్దరు మీరు అది కున్నాడు పోటీగా నడుతుంది చూడు రేపటి నుంచి మీరు అయితే నేనా నువ్వు అన్నట్టు నడుతుంది. ఇబ్బంది ఏం లేదు, పనులలో కూడా గట్ల ఉంటది. మనకు మంచి మంత్రులు దొరికారు, ప్రేమగల మనుషులు దొరికారు. దానికి అర్థకున్నట్టుగానే మంత్రి గారు ఏరుకోరి మనకు మంచి కలెక్టర్ని తీసుకొచ్చిండు. వాళ్ళంతా కలెక్టర్ల కుటుంబం, వాళ్ళు పనిచేస్తామని వచ్చిన వారు మీరు పనిచేసే దాని మీద మన ఆధారం రాగానే అడిగాడు మనం ఏమేం చేయాలనుకునేది. ఊర్లో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఊళ్ళో పోతే ఇంటింటికి టాయిలెట్ కట్టమని పడితే తీసుకునే టాయిలెట్ లేదు పోరాడు. ఇక గట్ల ఉన్నది కథలు. ఇవన్నీ మంచిగా చేపిస్తామన్నా. తప్పకుండా మళ్ళీ ఒకసారి గ్రామంలో మంచి కూర్చుందాం. పైసలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో మీకు మేము చేసి చూపిస్తాం. మేము మాట అంటే మళ్ళీ వెనుక కూడా ఉండదు. ఆ రోజు రమణన్న వచ్చిండు, రమణన్న వచ్చిన రోజున కూడా నువ్వు రానే రాకపో అన్నారు. ఆయన నారాజు కాలేదు, ఇది చేసుకోమని చెప్పినాం, చేసినాం. తప్పకుండా మీరు మాకు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా, మీ ప్రేమలు కోరుకుంటాను నేను. దయచేసి తప్పకుండా మీరు కావాల్సిన అన్ని నేను చేసి పెడతా. కాబట్టి ప్రేమతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ చర్యలతో జోక్యం చేసుకుని ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని సిరిసిల్ల మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్కే యూసఫ్ అన్నారు. ఇలాంటి చర్యలను మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా వర్క్ బోర్డు సభ్యులు ఎండి సలీం, ఎండి సమీ మౌలానా, అబ్దుల్ గనీ మౌలానా, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. सेंट्रल में जो हुकूमत है मोदी सरकार, वो सरकार ने हमारे पूरे मुसलमानों के क़ानून के ऊपर एक ज़बरदस्ती से एक उनके हमारे ख़िलाफ़ उन्होंने क़ानून बनाने जा रहे हैं। ये हम हरगिज़ होने नहीं देंगे, क्योंकि हमारे कुरान हदीस के मुताबिक हमारा क़ानून रहेगा। ये अभी नहीं, हज़ारों साल पहले से ये क़ानून आ रहा है। इसमें तब्दीली लाते हुए उन्होंने एक ज़बरदस्त से हमारे मुसलमानों के ऊपर, शरीयत के ऊपर एक नाजायज़ एक क़ानून लागू करने के लिए कोशिश कर रहे हैं। ये हम हरगिज़ नहीं होने देंगे, क्योंकि कुछ लोग आकर हम हुकूमत से ये हमको तकलीफ़ हो रही है, तलाक़ और ये इस्लाम के क़ानून से हमारे को तकलीफ़ हो रही है बोलकर उन्होंने एक तब्दीली लाने की वास्ते कोशिश कर रहे हैं। जब ये तलाक़ के बारे में, शरीयत के बारे में जो भी इंसान नहीं मानता है वो आदमी इस्लाम से बरखास्त हो इसको माना जाएगा। क्योंकि जब ये शरीयत को, जो कुरान जो हदीस को नहीं मानता है वो मुसलमान ही नहीं होगा, काफिर होगा। उसकी बातों में आकर ये हुकूमत ने हमारी शरीयत को बदलने के लिए, हमारे क़ानून को बदलने की कोशिश कर रहे हैं। ये इसको हरगिज़ नहीं देंगे। अभी भी हम अपील कर रहे हैं कि गवर्नमेंट को, पूरी सरकार को ये अपील कर रहे हैं, आप लिहाजा इस क़ानून को चेंज करने के लिए आप कोशिश कर रहे हैं, इसको आप बर्खास्त कर दीजिए। इसको आप, इसमें कुछ मदाखलत करने की ज़रूरत नहीं है बोलकर हम मस्जिद कमेटी सिरसिल्ला डिस्ट्रिक्ट की जानिब से हम आपको अपील कर रहे हैं। ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే తలాక్ విషయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఒక కొత్త చట్టం తేవాలని చెప్పేసి ఆలోచిస్తుందో దాన్ని యావత్ భారతదేశంలోని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారు. ఇది మా మనోభావాల్ని దెబ్బతీయడమే, మా షరియత్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. 1483 సంవత్సరాల నుంచి మేము మా ప్రవక్త చూపినటువంటి బాటలోనే పయనిస్తున్నాం. అంతేకాకుండా ఏ విషయమైనా ఖురాన్ హదీస్ల ప్రకారమే నడుచుకుంటున్నాం. దాన్ని కాదనడం ఎవరి తరం కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఏదో ఓట్ల కోసం ఏదో రాజకీయాలు చేయడం, రాజకీయాలు అయితే పర్వాలేదు, కానీ మా మనోభావాలపై దీన్ని ప్రయోగించడం సరికాదని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఏ విషయమైనా ముస్లింలు
ఖురాన్ హదీస్ ప్రకారమే నడుచుకుంటారు. ఇది అనాదిగా వస్తుంది. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే ఆ ముస్లిమే కాడు. కాబట్టి ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ముస్లిం పర్సనల్ లాలో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. ఈ ప్రభుత్వానికి కూడా మా విన్నతి ఏమిటంటే, మా ముస్లిం పర్సనల్ లాలో మీరు జోక్యం చేసుకోకండి, మా మనోభావాల్ని దెబ్బతీయకండి అని చెప్పేసి సిరిసిల్ల జిల్లా పక్షాన ముస్లింల పక్షాన మేము కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ తలాఖ్ అనే విషయము ఒక భారతదేశం సంబంధం లేదు, మొత్తం ప్రపంచ దేశంలోనే ఈ ఖురాన్ హదీస్తోనే ముస్లిం సోదరులు నడుచుకుంటున్నారు. కానీ కొన్ని మతశక్తులు దీని గురించి ఆలోచించి కొందరిని రెచ్చగొట్టి కొందరిని అమెరికా లెక్క తయారు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వాడుకొని ఈ యొక్క ముస్లిం లా పర్సనల్ దీని గురించి వాళ్ళు జోక్యం చేసుకుంటారు. ఇది ఎన్నడూ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త అంటే మా ఖురాన్, మా ఒక హదీస్ దైవ దూత నుంచి దిగిన ఖురాన్ అది. మేము ఇక్కడ ప్రపంచంలోనే సృష్టించలేదు అది, ఎందుకంటే దేవుని ద్వారా దిగిన ఖురాన్ అది. దాంట్లో ఉన్న ఒక వర్డ్సే మేము ఇప్పుడు దాకా కూడా షరియత్ సున్నత్ అనే ఒక వర్డ్స్ మీద మేము నడుస్తున్నాము. అది ఇప్పుడు దాకా కూడా అమలు అవుతుంది. దాన్ని కొందరు శక్తులు దాన్ని చేయాలి అని ఆలోచిస్తారు. అది ఎన్నటికీ సాధ్యం కాదు. మేము ముస్లిం మైనార్టీ సోదరులం మస్జిద్ కమిటీ యొక్క సదర్ ద్వారా మేము కూడా సిరిసిల్ల జిల్లా నుంచి తెలుపుతున్నాం. మేరు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఓదెల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు అఫు రామచంద్రం, ప్రధాన కార్యదర్శి దుర్గేష్, కార్యదర్శి రామగి చంద్రయ్య, కీర్తి మల్లేశం, గట్ల కేశయ్య, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లాగా ఏర్పడినటువంటి ఈ జిల్లాకు మేరు సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా శ్రీ జిల్లాల ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు ఓదెల వీరేశం గారు నాపై అపార నమ్మకం పెట్టుకొని సంఘ అభివృద్ధికి పాటుపడదని ఆలోచనతో పెద్దలు నన్ను నియమించినందుకు వారికి మరొక్క మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కుల అభివృద్ధి కొరకు మా మేర కులస్తులు వృత్తి బాగా హీనమైన పరిస్థితిలో ఏర్పడ్డది, కుంటుపడిపోయింది. మొత్తము ఇట్లా ఈరోజు జీవనోపాధి కరువు అయిపోయింది. కూలీ పని చేసుకొని బతక పరిస్థితికి వచ్చింది. ఈ రెడీమేడ్ వ్యవస్థ డెవలప్ అయింది కాబట్టి మొత్తం వృత్తి అంతా అంతరించిపోయింది. వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నేను వారి సమస్యల మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటా. అదేవిధంగా ప్రధానమైన డిమాండ్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందువల్ల ఏదైతే చేనేత కార్మికులకు ఈరోజు వృద్ధాప్య పింఛన్ 50 సంవత్సరాలకే వారికి ఎలా కల్పిస్తున్నారో, అయితే గౌడ కులస్తులకు ఏదైతే 50 సంవత్సరాలకే వారికి కూడా 50 సంవత్సరాల లోపే పెన్షన్ కల్పిస్తున్నారో, అదేవిధంగా మా కులస్తులకు అందరికీ అర్హులందరికీ 50 సంవత్సరాల లోపు వారికే ఖచ్చితంగా పెన్షన్ వర్తింపజేసేటట్టు ప్రభుత్వము మీద నేను అతి త్వరలో ప్రణాళిక తయారు చేసుకొని ప్రభుత్వానికి నేను కలిసి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్కి కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.